నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముకు సంబంధించిన తిరుపతి పట్టణ చారిత్రక విశేషాలు. వెంకటేశ్వర స్వామి బావగారైన తొండమాన్ చక్రవర్తి యొక్క విశేషాలను తెలుసుకుందాం. ఆకాశరాజు కుమారుడు తొండమాన్ చక్రవర్తి, పద్మావతీదేవి సోదరుడు. శ్రీవారిని పూజించి మెప్పించి తరించిన భక్త శిఖామణులు ఎందరో మరెందరో. వారిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన మహనీయుడు తొండమాన్ చక్రవర్తి. స్వయాన పద్మావతి అమ్మవారి తండ్రి, ఆకాశరాజుకు సోదరుడు. తన అచంచలమైన భక్తి విశ్వాసాలకు సాక్షాత్తు శ్రీనివాసుడే తన ఇంట శ్రీదేవి భూదేవితో కలిసి కొలువు తీరాడు అన్నది ఐతిహ్యం. ఇదే విషయాన్ని పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యులు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అంటూ తన సంకీర్తన ద్వారా తొండమాన్ చక్రవర్తి కీర్తిని అలా కొనియాడారు. తొండమండలంగా పిలిచే ఇక్కడి ప్రాంతాన్ని పరిపాలిస్తూ వచ్చిన ఆయన పద్మావతి అమ్మవారి పరిణయం అయ్యాక రహస్య స్వరంగ మార్గం ద్వారా నిత్యం తిరుమలేశ్వరుడిని దర్శించుకునేవారు. శ్రీవారి దర్శన అనంతరమే తన దినచర్య ప్రారంభించేవారు. అంతగా తిరుమలేశ్వరి కృపకు పాత్రుడైన ఆయన కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమలకు వచ్చే భక్తులు ఆత్మానందంతో పరవశించిపోయే ఆనంద నిలయ విమాన గోపురంతో పాటు ప్రాకార మండపాలను నిర్మించారు. భక్తుడి కోరిక మేరకు భగవంతుడు తన ఇంట్లో కొలువు తీరడంతో ఆనంద నిలయాన్ని పోలిన గోపురాన్ని ఇక్కడ మరొకటి నిర్మించారు. నిత్య అభిషేకాల కోసం తిరుమలలోని ఆకాశగంగను కపిలతీర్థం ద్వారా ఆలయ సమీపాన నిల్వ చేసేలా తటాకాన్ని నిర్మించారు. శ్రీవారి అభిషేకాల కోసము తవ్వించిన తటాకం ఇక్కడ సమీప ప్రాంతం 20 గ్రామాల ప్రజలకు సాగునీటి కష్టాలు తీరుస్తుంది. తొండమాన్ చక్రవర్తి పూజలందుకున్న ఇక్కడి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధం చేసుకోవడంతో పాటు ఎంతో అభివృద్ధిని చేసింది. ఒకప్పటి తొండమానాడు ప్రస్తుతం తొండమానుపురంగా ఎంతో ఖ్యాతి గడిస్తుండడము విశేషం. ఇదే తొండమానుపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం. ఓం నమో వెంకటేశ్వరాయ.